శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బాతుపురంలో దారుణం చోటు చేసుకుంది. బాతుపురంకి చెందిన మావోయిస్టులు చెల్లూరు నారాయణ అలియాస్ సురేష్, మెట్టూరు జోగారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను పలువురు ప్రజా సంఘాల నేతలు పరామర్శించి ధైర్యం చెప్పారు. పోలీసుల అదుపులో ఉన్న వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలంటూ కోరారు. ఇటీవల కాలంలో పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారని కూడా మండిపడ్డారు. మావోయిస్టులు పట్టుబడిన నేపథ్యంలో గ్రామంలో పోలీసులు పికెటింగ్ ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష, టీడీపీ నేత బత్తిన మోహన్ రావు పట్టుబడిన మావోయిస్టులను చట్టపరంగా విడుదల చేసేలా కృషి చేయాలని కోరారు. శంకర్, సురేష్ వీళ్ళిద్దరు కూడా పోలీసు అధికారులు ఉన్నారని చెప్పేసి పౌరత్వ సంఘానికి వచ్చినటువంటి సమాచారం. కాబట్టి కుటుంబ సభ్యులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. గ్రామస్తులు కూడా చాలా భయాందోళనతో ఉన్నారు. కాబట్టి ప్రజా సంఘాల నుంచి, పౌర హక్కుల నుంచి మా డిమాండ్ ఏమిటంటే వెంటనే వారిద్దరిని, అలాగే మూడో కామ్రేడ్ కూడా ఉన్నారని చెప్పేసి ఒక సమాచారం. ఈ ముగ్గురిని కూడా వెంటనే కోర్టుకు హాజరుపరచాలి. జ్యుడిషియల్ బద్ధంగా ఏ చర్య తీసుకున్నా సరే, రాజ్యాంగబద్ధంగా ఏ చర్యలు తీసుకున్నా సరే ఇలాంటి అభ్యంతరాలు. మనిషిని చంపేసే హక్కు ఏ పాలకులకి, ఏ జ్యుడిషియల్కు కూడా లేదు. కాబట్టి జీవించే హక్కు కోసం మనం మాట్లాడుకున్న ఈ సందర్భంలో ఆ ముగ్గురు కామ్రేడ్స్ని, ఆ ముగ్గురు మావోయిస్ట్ పార్టీ సభ్యులని బేషరతుగా కోర్టుకు హాజరుపరచాలి. ఇది ప్రజా సంఘాలుగా, పౌర హక్కులుగా మాట్లాడాలి. శంకర్, సురేష్, చెల్లూరు సూర్యనారాయణ, అలాగే మెట్టూరు జోగారావు వీళ్ళిద్దరిని కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టు పేపర్ ముఖాన్ని చూసాం. అలాగే పౌర హక్కులు ద్వారాగా తెలిసింది. ఆ రకంగా మేము ఈ రోజు ఏంటంటే బాతుపురం వచ్చి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వచ్చాం. అలాగే ఇక్కడ మరి ఈ మధ్యకాలంలో కగారా ఆపరేషన్ పేరుతో ఈ మధ్యకాలంలో దొరికిన వాళ్ళని ఏంటంటే ఎన్కౌంటర్లు చేయడం, ముఖాముఖి ఎన్కౌంటర్లు చేసేది పోయింది. ఈ సంవత్సరంన్నరలో ఏంటంటే పట్టుకొని కాల్చిన సంఘటనలే ఎక్కువ. ఆ ఉద్దేశంతోనే అంటే వీళ్ళు కూడా ఆ పరిస్థితి లేకుండా దొరుకున్నారని తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ అదుపులో ఉన్నారని కాబట్టి మేము మా డిమాండ్ ఏంటంటే వాళ్ళని ఎటువంటి హాని తలపెట్టకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళని కోర్టులో హాజరుపరిచి చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదంటే మేము దాని మీద జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఏంటంటే భవిష్యత్తులో చాలా వరకు ఏంటంటే మరి ఎన్కౌంటర్లు, బూటకం అనేవి ఈ మధ్యకాలంలో జరిగినవన్నీ కూడా ప్రజా సంఘాలు అయితేనేమి, ప్రతిపక్షాలు అయితే ఘోషిస్తున్నాయి. అలాగే మావోయిస్టులతో శాంతి చర్చలకి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేది ఒక మొండు వైఖరితో ప్రయాణం చేస్తుంది. చచ్చిపోతారా, లొంగిపోతారా, రెండే వాళ్ళకి ఉన్నాయి.